అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఏప్రిల్ 27 ఆదివారము అనగా ఆదివారం రోజు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువు గారు తెలియపరుస్తారు. గురువు గారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ యొక్క మేషరాశి వారి ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఊహకు కూడా చిక్కనంత ఆలోచన విధానము, అలాగే మంచిగా వీరి ఆలోచనకు తగిన విధంగా వీరి యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరితోనూ కలుపుకొలతనంగా ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరు అనేక రకాల సమస్యలతోటి ప్రాబ్లంతోటి ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఒక సమస్య వలన ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ఇంకా ఈ రోజు నుంచి మాత్రం మీకు ఈరోజు ఏం జరగబోతుందో మీరే సులభంగా ఊహించవచ్చు. మరియు మీరు వ్యక్తీకరణ వైఖరిని కలిగి ఉంటారు, మరియు ఆకట్టుకునే కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు. కాబట్టి మీరు కోరుకున్న దానికోసము కష్టపడి ప్రయత్నించండి. ఎల్లప్పుడూ తప్పులు వెతుక్కునే దూకుడు వ్యక్తులతో ఎలాంటి గొడవలకు దిగకుండా ఉండండి. మీ ఆహారాన్ని పూర్తిగా సవరించుకోవడానికి ఇదే సరైన సమయము. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు మరియు లీన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది మీ మంచి ఆరోగ్యానికి అవసరము. మీరు తప్పుడు ఆహారాలు తినాలని పట్టుబడుతున్నందున మీ ఆరోగ్యం ప్రభావితమవుతుందని మీరు గ్రహించాలి. అయితే ఈ ఆహార మార్పులను అమలు చేయడం, వాటిని ప్లాన్ చేయడం కంటే చాలా కష్టమవుతుంది. మీ విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి డైటింగ్ భాగస్వామి సహాయం పొందడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు అత్యంత ప్రియమైన వ్యక్తితో కనెక్ట్ అవ్వడము మీకు కొంచెం కష్టంగా ఉండవచ్చు. మీరు నిజానికి వారికి దగ్గరగా ఉంటారు, కానీ అపరిపక్వత కారణంగా వారితో భావాలను బేరసారాలు చేయడానికి ప్రయత్నిస్తారు. మీరిద్దరూ భావోద్వేగ మారు శారీరక స్థాయిలో దగ్గరవ్వాలని ప్రయత్నించండి. ముందు ఒకరికొకరు బాగా తెలుసుకోవడమే సంకల్పము. ఈ భావోద్వేగ భాగస్వామ్యం తర్వాత మీ సంబంధం చాలా మెరుగ్గా ఉంటుంది. మీ బాధ్యతలను తప్పించుకునే సహజ ధోరణి ఉన్నప్పటికీ అది మీ ఉన్నతాధికారులతో మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టవచ్చు. వాస్తవం ఏమిటంటే మీరు పనికి దూరంగా ఉండటం కంటే అలవాటు కారణంగానే పనికి దూరంగా ఉన్నారు. మరిన్ని బాధ్యతలు స్వీకరించడానికి మరియు మీ పనిలో మిమ్మల్ని ఎక్కువగా నిమగ్నం చేసుకోవడానికి ఇదే సరైన సమయము. కృషి మరియు నిజాయితీల కృషికి ఈరోజు విజయం అయితే లభిస్తుంది. ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను పట్టి ఉంచకండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైనటువంటి టయాన్ని మీరు కేటాయించుకోండి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది. ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన మీరు అప్సెట్ అవుతారు. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. స్నేహితులతో ఉన్నప్పుడు మీరు హద్దు దాటి జోకులు వేయవద్దు. ఇది మీ యొక్క స్నేహాన్ని దెబ్బతీస్తుందని మాత్రము మర్చిపోకండి. తెలుసుకున్నారు కదండి ఈరోజు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాము.